యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలంట. అంటే ఇప్పుడు నువ్వేదో చెబితే నేను దేవునిలోకి వచ్చేయకూడదు. నువ్వేదో నాకు 4 మాటలు చెప్తే నేను దానికి ఇంపాక్ట్ అయిపోయి నేను దేవునిలోకి వచ్చేస్తే అప్పుడు నాకు కరెక్ట్ అయిన భక్తి ఉండదు నాలో. నామకార్థపు భక్తి మాత్రమే ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి రుచి చూస్తావో, ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారండి. యేసుక్రీస్తుని ఎందుకు మనం అంత గొప్పగా నమ్ముకుంటున్నాం? ఆయనలో ఉన్న క్యారెక్టర్, ఒక వ్యభిచారిని సహితం తల్లి అని పిలిచిన గొప్ప క్యారెక్టర్, ఎంతో గొప్ప క్యారెక్టర్, పాపులను క్షమించిన క్యారెక్టర్, తనను తాను తగ్గించుకొని మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనలా బ్రతికినటువంటి తన క్యారెక్టరే కదా ఈరోజు మనల్ని ఆకర్షించింది. ఈరోజు మనం రుచి చూసాం. ఈరోజు మనం రుచి చూసి దేవుని నమ్మాం కాబట్టి మన భక్తి అనేది మన భక్తి పునాదులనే బలంగా ఉంటాయి. ఒకవేళ మనం రుచి చూడకుండా ఎవరో మాటలు విని మనం దేవుని నమ్మామనుకో, అది కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. బట్ నువ్వు రుచి చూసి, నువ్వు దేవుని రుచి చూసి, దేవుని యొక్క క్యారెక్టర్ రుచి చూసి నువ్వు దేవుని నమ్మితే ఆ భక్తి పునాదులు ఎవరు కదిపినా కూడా కదలబడవు, అంత గొప్పగా ఉంటాయి. అందుకే దేవుడు అన్నాడు, యెహోవాను రుచి చూసి తెలుసుకొనిడి. ఎవ్వరికి మనం చెప్పక్కర్లేదు, ఇదిగో అమ్మ దేవుడు అంటే ఇది, యేసు ప్రభు క్యారెక్టర్ అంటే ఇది, యేసు ప్రభు యొక్క మనస్తత్వం ఇది, దేవుడు కోరుకునేది ఇది అని నువ్వు చెబితే చాలు. వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు నిజమేనా అతను చెప్పింది నిజమా కాదని అతను పరిశీలించుకొని, వన్స్ పరిశీలించిన తర్వాత అతను నిజమే అని తెలుసుకొని అప్పుడు దేవునిలోకి వస్తాడు. అతను ఎక్కడికి చెక్కు చెదిరిపోడు. అర్థమవుతుంది? అప్పుడు అతను రుచి చూసి వస్తాడు కాబట్టి అతను వెళ్ళడు. అంతే తప్ప మనం బలవంతం చేయాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే మన దేవుడు క్యారెక్టర్ చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఏ తప్పు చేయకుండా బ్రతికిన ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. అలాంటి దేవుని మనం నమ్ముకుంటున్నాం, అలాంటి దేవుని మనం రుచి చూసాం. ప్రతి ఒక్కరు ఆయన రుచి చూస్తారు, ప్రతి ఒక్కరు కూడా ఆయన తెలుసుకుంటారు. ఆ రోజు రానే ఉంది. దానికోసం మనం కూడా ప్రయాసపడాలి. అలా మీరు కూడా ప్రయాసపడతారని, ఆయన పనిలో మీరు ముందుకు ఎదగాలని, ఆయన చిత్తాన్ని మీరు తెలుసుకొని ఆయన యందు నడుచుకుంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు.